ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో రాఖీ పండుగ ఏ రోజున వచ్చినది, రాఖీ కట్టేందుకు ఉత్తమ సమయం ఏది అనే విషయాల గురించి తెలుసుకుందాము. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు రక్షాబంధన్ పండుగను జరుపుకుంటాము. ఈ రోజున సోదరి మనులు తమ సోదరుడి మణికట్టుపై రక్షాసూత్రాన్ని కడతారు. అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్న శాశ్వతమైన బంధానికి ఇది ప్రతీకగా నిలుస్తుంది. 1905లో బెంగాల్ విభజన సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్లోని హిందువులు మరియు ముస్లింల మధ్య ఐక్యత మరియు ప్రేమ భావాన్ని కలిగించడానికి రాఖీ మహోత్సవ్, సామూహిక రక్షాబంధన్ పండుగను ప్రారంభించారు. వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు బ్రిటిష్ వారు చేసిన ప్రయత్నాల కౌంటర్గా ఆయన ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారు. 2024 సంవత్సరంలో రక్షాబంధన్ రోజున భద్రఛాయ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో రక్షాసూత్రం కట్టడానికి సమయము చాలా ప్రాముఖ్యత. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఆగస్టు 19న రక్షాబంధన్ కట్టడానికి చాలా శుభముహూర్తాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాము. ఆగస్టు 19న పూర్ణిమ తిథి తెల్లవారుజామున 3:04 బ్రహ్మ ముహూర్తం నుంచి ప్రారంభమై రాత్రి 11:55 వరకు ఉంటుంది. పౌర్ణమి ప్రారంభంతో భద్రకాలము ప్రారంభమవుతుంది. భద్రకాలము ఉదయము 5:53 ప్రారంభమై మధ్యాహ్నము 1:32 వరకు ఉంటుంది. భద్రకాలం ముగిసిన తర్వాత సోదరీమణులు రక్షాసూత్రాన్ని సోదరుని మణికట్టు పైన కట్టవచ్చును. రాఖీ కట్టడానికి శుభ సమయము. రాఖీ పండుగ రోజు మధ్యాహ్నము 1:33 నుండి రాత్రి 10 గంటల వరకు కట్టవచ్చును. రక్షాబంధన్ నాడు 3 శుభయోగాలు ఉన్నాయి. వీటిలో శోభన్ యోగం రోజంతా ఉంటుంది. ఉదయం 5:53 నుండి 8:10 వరకు రవి యోగం, సర్వార్థ సిద్ధి యోగము ఉన్నాయి. ఈ కాలంలో నిత్య పూజలు మొదలైనవి చేయవచ్చును. ఆగస్టు 19 తెల్లవారుజామున 3:07 నుంచి పౌర్ణమి ప్రారంభమవుతుంది. దానితో పాటు భద్రకాలం కూడా ఉంటుంది. ఇది మధ్యాహ్నము 1:34 వరకు ఉంటుంది. రక్షాబంధన్ సమయంలో భద్రుని నీడ ఉంటే రాఖీ కట్టడం సరికాదు. కావున రక్షాసూత్రము భద్రం ముగిసిన తర్వాత 2 శుభముహూర్తాలు ఉన్నాయి. అందులో చరయోగం మధ్యాహ్నము 2 గంటల నుంచి 3:40 వరకు ఉంటుంది. లాభామృత ముహూర్తం మధ్యాహ్నము 3:40 నుండి సాయంత్రం 6:56 వరకు ఉంటుంది. ఇది చాలా శుభప్రదమైన క్షణము. భద్ర నీడలో ఎందుకు రాఖీ కట్టకూడదో తెలుసుకుందాము. పురాణాల ప్రకారము భద్ర సమయంలో శూర్పణఖ తన అన్న రావణుడికి రాఖీ కట్టింది. అందువల్ల రావణుడి వంశం నిర్వీర్యమైంది. అందుకే భద్ర సమయంలో రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదని అంటారు. ఇది మాత్రమే కాదు, ఈ సమయంలో శివుడు ఉగ్రరూపుడై తాండవం ఆడుతాడని అంటారు. ఈ సమయంలో చేసే ఏ శుభకార్యమైనా చెడు ఫలితాలు ఇస్తుందని నమ్ముతారు. భద్ర సూర్య భగవానుడి కుమార్తె, శని సోదరి. బ్రహ్మదేవుడు ఆమెకు కాలంలో ఒక నిర్దిష్ట సమయాన్ని ఇచ్చాడు. అదే భద్రకాలము. ఇది అశుభమైనదిగా పిలుస్తారు.